నీలిమన్ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనుంది అసెంబ్లీలో. సో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా వివిధ రంగాలకు ఏ విధంగా పెద్దపీట వేస్తారనేది ప్రధానంగా చర్చనీయాంశం. ఎందుకంటే వ్యవసాయ సంక్షేమ రంగాలను ఎక్కువగా అండ్ 6 గ్యారంటీలకు సంబంధించి కూడా ఎక్కువగా దీనిపైన ఫోకస్ చేయనుంది, పెద్దపీట వేస్తోంది ప్రభుత్వం. సో దీనికి సంబంధించి ఎట్లాంటి డిస్కషన్స్ జరుగుతాయి, బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు ఉంటాయి అనేది కూడా మనం చూడాలి. రైట్, ప్రతి నియోజకవర్గంలోనూ సంతోషపడే విధంగా ఈ బడ్జెట్ ఉంటుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 10లో సంక్షేమం, వ్యవసాయం, 6 గ్యారంటీ స్కీమ్లతో పాటు మరికొన్ని స్కీమ్లకు పెద్దపీట వేయనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి మల్లు భట్టు విక్రమార్క, శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 9 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. రెండు 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్ల వరకు ఉంటుందని ఆర్థిక శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట వేయనుంది ప్రభుత్వం. 6 గ్యారంటీల అమలు కోసం 60,000 కోట్లు అవసరం కానున్నాయి. ఉద్యోగుల జీత భత్యాల కోసం మరో 62,000 కోట్లు అవసరం కానుంది. ఇక వ్యవసాయ అనుబంధ రంగాలకు 48,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిన మరికొన్ని సంక్షేమ పథకాలకు అదనంగా మరో 20,000 కోట్లు పెరగనుంది. మొత్తంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో 2.85 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు ఉండనున్నట్లు సమాచారం. ఈసారి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి శుభవార్త చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ బడ్జెట్ లో తెలంగాణ సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది అని, అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది అని భావిస్తున్నారు. కేటాయింపులకు ప్రత్యేకంగా చూపించాలి అని అధికారులను రేవంత్ ఆదేశించారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా విద్యారంగ అభివృద్ధికి 2 కోట్ల రూపాయలు, తాగునీటి సౌకర్య కల్పనకు 1 కోటి రూపాయల నిధులను కేటాయించనున్నట్లు సమాచారం. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం రోడ్లు వేయడం, డ్రైనేజీలు నిర్మించడం, రోడ్ల మరమ్మతులు చేయడం, విద్యుత్ లైన్లు వేయించడం తదితర సదుపాయాల కల్పనకు కొత్తగా నిధులు కేటాయించాలని నిర్ణయించారు. తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టినప్పుడు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి అని రేవంత్ భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది రేవంత్ సర్కార్. ఈ బడ్జెట్ లో తన మార్కేంటో చూపించాలని హస్తం పార్టీ భావిస్తోంది. పార్లమెంటు ఎన్నికల ముందు వస్తున్న బడ్జెట్ కావడంతో నేతల్లో, ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.